మనము నిత్య జీవము గలవారమని తెలుసుకొని ఉండాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమను చూడలేవు, దేవుని ప్రేమను గుర్తించలేము. దేవుని పిల్లలకు లోకము మీద ఏమాత్రము దృష్టి ఉండకూడదు. దేవుడు ఏం చెప్పాడో అలా జీవించడం నేర్చుకోండి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. నాలుగవదిగా దేవుని ప్రేమ మనలో ఉండే అనుభవము మనకు అవసరం. చివరిగా ఈ ఒక్క విషయము ఆయన నొక్కి చెప్పాడు, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ప్రభువును ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా మనం పాల్పొందుతాం. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని బలలో మనం పాల్పొందుతాం. కొన్ని సంగతులు మాత్రమే మనం చూసుకుంటాం. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని చూసుకొని మనం బలలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు. 13-14 చదువుకుంటాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఈ మాట మనం ఆధారం చేసుకుని మనం ప్రభు బలలో పాల్పొందినట్లు కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి వింటాము. కనుక 13వ వచనంలో దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారగునట్లు. కాబట్టి దేవుని కుమారుని యొక్క నామమందు విశ్వాసముంచే మనము నిత్య జీవము గలవారమని తెలుసుకొని ఉండాలి. దేవుని కుమారుని నామమును నమ్ముతున్నాం మనం కదా, యేసు ప్రభువుని నమ్మాం. ఆయన మనకు నిత్య జీవము కలుగజేసేవాడని కూడా మనము తెలుసుకొని ఉన్నాం. అలాంటి అనుభవంలో మనం కొనసాగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము, ఇంతకాలం విశ్వాసంతో ఆయన కొరకు భక్తి చేశాము, ఆయన వెంబడిస్తున్నాము, మందిరానికి కూడా వెళుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, ఆయన ద్వారా ఎంతో సహాయాన్ని కూడా పొందాము, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో చలామణి అవుతున్నాం. మంచిదే. అయితే ఈ నిత్య జీవం గలవారమైన మనము మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని పిల్లలుగా మనకు ఇవ్వబడినటువంటి మన ఈ జీవితంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోకపోతే మన జీవితము ఏమైపోతుందంట? మన జీవితం ఏమైంది చెప్పండి? నష్టపోయే వాళ్ళంగా ఉంటాం. మన జీవితంలో మనం నష్టపోయే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. బలలో పాలు పొందబోయే ముందు యేసు ప్రభు మన కొరకై తన శరీరం నలగొట్టబడి తన రక్తం చిందించి మనల్ని విమోచించి పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి, సాతాను నుండి విడిపించిన మనము జాగ్రత్త పడకపోతే మళ్ళా నష్టపోయే పరిస్థితులు మనకు సంభవించకుండా ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి కదా, జాగ్రత్తలు అంటే చాలా ఉన్నాయి. కనుక ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని మరి సమయాన్ని బట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల
తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ మనం చూస్తున్న మొదటి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంట, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. మొదటి జాగ్రత్త మనం ఏం తీసుకోవాలంట, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. చూడండి, మన దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమగల దేవుడు. ఆయన తన ప్రేమ మన ఎడల వెల్లడి చేశాడు. ఎక్కడ? కలువరి శిలువలో వెల్లడి చేశాడు. ఆయన ప్రేమ ఎక్కడ మనకు చూపించబడింది అంటే, మనం ఎక్కడ చూస్తామంటే ఆయన ప్రేమను శిలువలో. ఆయన మన కొరకు కొట్టబడిన, గాయపరచబడినటువంటి పరిస్థితి, ఆయన మన కొరకు కలువరి శిలువలో మేకులు కొట్టబడి వేలాడదీయబడిన పరిస్థితి, ఆయన ప్రేమ రుజువుపరచబడిన ఆ యొక్క అనుభవాన్ని మనం అక్కడే చూస్తాం. దేవుని ప్రేమను మనం ఎక్కువగా అక్కడే చూడగలుగుతాం. ఇంకెక్కడ చూస్తాం? మన జీవితాల్లో చూడగలుగుతాం. మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు కానీ, లేదా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, ఆయన మనకు సహాయం చేసినప్పుడు, ఆయన మనకు అభయం ఇచ్చి ధైర్యం చెప్పినప్పుడు, మన పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా మనల్ని ధైర్యం చెప్పి, నేనున్నాను భయపడకు అని చెప్పినప్పుడు ఆయన ఎంత ప్రేమ గలవాడో మనము చూస్తాం. కనుక ఎక్కువగా ఆయన ప్రేమను మనం ఎక్కడ చూడగలుగుతామంటే సిలువలో, కలువరి సిలువలో మన కొరకై మేకులు కొట్టబడి వేలాడదీయబడ్డాడు. మన కొరకు ఆయన చనిపోయినాడు. ఎవరైనా చనిపోతారండి మన కొరకు? అంటే మన కొరకు ఎవరైనా చనిపోతారంటే ఎవరు చనిపోరు. కానీ మన కొరకు ఆయన చనిపోయినాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు కలువరి శిలువలో మేకులు కొట్టబడి వేలాడదీయబడటానికి ఇష్టపడ్డాడు. కనుకనే ఆయన మన ఎడల చూపిన ప్రేమ అక్కడ రుజువుపరచబడుతుంది. కనుక మనం ఆయన ప్రేమను ఎక్కడ చూడగలుగుతామంటే కలువరి శిలువలో మన కొరకై వేలాడబడిన యేసు ప్రభువుని చూసినప్పుడే. అందుకని ఆ శిలువ దృశ్యాన్ని మనం చూడాలి. ఏం చూడాలా? శిలువ దృశ్యాన్ని మనం చూడాలి. శిలువలో ఉన్న యేసయ్యను మనం చూడాలా. శిలువలో మన కొరకై వేలాడదీయబడిన యేసు ప్రభువుని, ఆయన ప్రేమను మనం చూడాలా. మనం చూడాల్సింది లోకాన్ని కాదు, యేసు ప్రభువును చూడాలి. యేసు ప్రభువులోని ప్రేమను చూడాలి. ఆయన ప్రేమను మనం గుర్తించాలి. ఆయన త్యాగాన్ని గుర్తించాలి. ఆయన మన కొరకై చేసినటువంటి ఆ యొక్క శిలువ మరణము మనకు ఎంత ప్రయోజనాలను చేకూర్చిందో గుర్తించాలి. అయ్యా, నువ్వు చనిపోయావు, నాకు ఇన్ని ప్రయోజనాలు కలిగించావు, కనుక నేను ఏం చూస్తాను? ఇప్పుడు లోకాన్ని చూడను, నిన్నే చూస్తా, నీ వైపే చూస్తా, నీ కొరకే నా జీవితము జీవిస్తా అనే అనుభవం మనం రావాలంటే ఏం చేయాలా? లోకాన్ని చూడకూడదు. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దని చెప్పాడు. ఎవరు? యోహాను. ఎవరో యోహాను? యేసు ప్రభు ప్రియ శిష్యుల్లో ఒకడు, రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రభువుని దగ్గరగా చూసినవాడు. యేసు ప్రభు శిష్యులందరూ చనిపోయినా కానీ ఆయన మళ్ళా కొంతకాలం ఉన్నాడు. అంటే ఆ మొదటి శతాబ్దం అంతా ఉన్నాడు. దేవుని యొక్క పరలోక దర్శనాన్ని చూశాడు. యేసు ప్రభు యొక్క స్వరూపాన్ని చూశాడు. యేసు ప్రభు ఆ యొక్క పరలోకపు సింహాసనంలో ఉండటాన్ని చూశాడు. ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తూ చెప్పిన ఈయన యేసు ప్రభువుని ఎంతగా అనుభవించాడో ఆయన రాస్తున్నాడు. ఆయన్నే చూడాలి, మనం ఆయన వైపే చూడాలి. కానీ మనం లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనాను చూడకూడదు. ఇక్కడ వాక్యం అదే రాశారండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమను చూడలేవు, దేవుని ప్రేమను గుర్తించలేము. కనుక లోకంలో ఏముంది చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. ఎట్లా బతుకుదాం, ఏం తిందాం, ఏం చూద్దాం కదా, ఇదే కదా మన శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మని ఈ యొక్క అనుభవాలు. ఎలా బ్రతకాలా, ఏమి తినాలా, ఏమి చూడాలా, ఏమి కట్టుకోవాలా, ఇదే అంటే లోకపరమైన జీవన విధానాన్ని గురించిందిగానే ఉంటుంది. అదొక విచారం. నేను ఎట్లా బతుకుతాను అని అనుకోవటం విచారం. నన్ను ఆయన జీవింపజేయువాడు, ఆయన నన్ను బ్రతికించువాడు, ఆయన నన్ను పోషించువాడు, ఆయన నాకు సహాయం చేయువాడు అని అనుకోవటం సంతోషకరం. విచారకరం ఏంటంటే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఏం వెనకేసుకుందాం, ఇది విచారం. కనుక దేవుని పిల్లలకు లోకము మీద ఏమాత్రము దృష్టి ఉండకూడదు. శరీరాశలు, మరి తర్వాత నేత్రాశలు,
జీవాన్ని గురించిన అంటే జీవితంలో అలా ఉండాలి ఇలా ఉండాలని ఆశించే ఆశలు విడిచిపెడదాం. కనుక అందుకే అంటున్నాడు, లోకమును ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు. అక్కడ ఏముంది? మీకు నష్టం ఉంది. అందుకని యేసు ప్రభు మన కొరకే చూపించిన కలువరి సిలువ ప్రేమ మనం గుర్తించిన వాళ్ళమైతే ఆయన్నే ప్రేమిస్తాం, ఆయన్నే చూస్తాం, ఆయన్నే వెంబడిస్తాం, ఆయన కొరకే జీవిస్తాం. లాభమైన నష్టమైన, కష్టమైన సుఖమైన దుఃఖమైన ఏదైనా యేసు ప్రభువే. మన జీవితాల్లో ఇదో కాన్సెప్ట్ ఉండాలండి. ఏంటంట? యేసు ప్రభు నా ఊపిరి వంటి వాడు అనే కాన్సెప్ట్ మనకు ఉండాలి. యేసు ప్రభు నా ఊపిరి, ఆయన లేకపోతే నేను లేను అనేటువంటి జీవితం మనం జీవించాలని అక్కడ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకాన్ని చూడొద్దు, లోకంలో ఉన్న వాటిని చూడొద్దు, వాటిని ప్రేమించవద్దు, వాటిని కోరుకోవద్దు. అది మనము దేవుని ఏర్పాటులో కొనసాగకుండా ఆటంకపరిచే విషయం. అందువల్ల దేవుని ఏర్పాట్లు మనం కొనసాగాలి. ఆయన నమ్ముకున్నాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన ద్వారా నిరీక్షణ మనకుంది, ఆయన ద్వారా మనకు పరలోకం ఉంది. ఆ పరలోకం మనం చేరాలి అంటే ఈ లోకాన్ని మనం విసర్జించాలి. ఈ లోకాన్ని విసర్జించని వాడెవడు కూడా పరలోకం చేరలేడు. ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను. ఈ లోకాన్ని విసర్జించని వాడు పరలోకం చేరలేడు. ఈ లోకంపై ఆశ పెట్టుకున్నవాడు పరలోకం పైన ఆశను కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. అందువల్ల ఈ లోకాన్ని ప్రేమించేవారు ఉంటున్నాం మేము. లోకం శాశ్వతం కాదండి, ఎంతకాలం ఉంటుందో తెలియదు. లోకం శాశ్వతం కాదు. ఈ లోకములో ఉన్న సమస్త కృత్యములు అంటే ఆకాశము, భూమి, పంచభూతాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ లయమైపోతున్నాయట. మిక్కిలి వేండ్రముతో లయమైపోతున్నాయంట. కాల్చివేయబడతాయి. ఒకప్పుడు ఉండేవి కాదు, అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి కాదు. ఏది శాశ్వతమైంది? పరలోకం శాశ్వతమైంది. కానీ అక్కడికి మనం చేరాలంటే ఈ లోకం పైన మనం దృష్టి పెట్టొద్దు, పరలోకం వైపే మనము దృష్టి పెట్టాలి అనేది మొదటి అనుభవంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది రెండవది చూడండి. రెండవది 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం దయచేసి చూడండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏం చెప్పాడో అలా జీవించడం నేర్చుకోండి. రెండోదిగా మనకు ఇవ్వబడుతున్న అనుభవం ఏంటంట? దేవుడు ఏం చెప్పాడో అలా జీవించడం నేర్చుకోండి. దేవుడు ఎలా జీవించాలని చెప్పాడో అలా జీవించాలి. దేవుడు చెప్పాడు, దేవుడు మనకు ఏం చెప్పాడు? ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞలు? దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి? మొత్తం ఎన్ని? 10. వెరీ గుడ్. సరే, ఇప్పుడు అవన్నీ లిస్టు చెప్తానంటే నాకు టైం కూడా చాలదు కాబట్టి 10 ఆజ్ఞలే అనుకుంటున్నాం మనం కదా. 10 ఆజ్ఞలేనా? ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటంటే 10 ముఖ్యమైన ఆజ్ఞలు, తప్పనిసరిగా నెరవేర్చవలసిన ఆజ్ఞలు 10. కరెక్టే, తప్పనిసరిగా నెరవేర్చాలి. మరి నెరవేరుస్తున్నామా? దేవుని 10 ఆజ్ఞలు, ముఖ్యమైన 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నామా? ఆజ్ఞలు చాలా ఉన్నాయి, దేవుడి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. కానీ ముఖ్యమైన ఆజ్ఞలు ఏంటి? నీ దేవుడిని తప్ప ఎవరిని కూడా సేవింపకూడదు, అంటే పూజింపకూడదు. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. తర్వాత నీ దేవునికి భయపడాలి అని. తర్వాత 10 ఆజ్ఞల్లో దేవునికి లోబడు, దేవునికి భయపడు, దేవుణ్ణి పూజించు. చివరిగా అక్కడ ఉంటుంది ఏమంటుందంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎందుకంటే నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తున్నామా? అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లిదండ్రులను సన్మానించకపోతే ఆజ్ఞ మీరినట్టే కదా. దేవుణ్ణి ప్రేమించకపోతే ఆజ్ఞ మీరినట్టే కదా. దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తుంటే, వ్యర్థముగా ఆ మాటలు పలుకుతుంటే ఆయన ఆజ్ఞలు మీరినట్టే కదా. దేవుణ్ణి తప్ప వేరే దేన్ని పూజించినా ఆయన ఆజ్ఞను మీరినట్టే కదా. నువ్వు ఏ రూపమునైనా చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి పూజ చేయకూడదు అని చెప్పిన మాట మీరితే ఆజ్ఞ మీరినట్టే కదా. కానీ ఆజ్ఞ అతిక్రమమేం పాపం.
సరే, మొదటిదేమో దేవుణ్ణి పూజించడం గురించి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఈ మాట పాటిస్తున్నామా? ఈ ఆజ్ఞ పాటిస్తున్నామా? నేను ముగించాలి, చెప్పండి. ఈ ఆజ్ఞ పాటిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించని మాట్లాడుతుంది బైబిల్. కనుక ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రేమించడం ఏమో సంగతి ఏమో కానీ ద్వేషించడం మొదలైపోయింది. పొరుగు వాళ్ళని ప్రేమించడం సంగతి ఏమో కానీ ద్వేషించడం ఎక్కువైపోయింది. కాబట్టి ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం, ఇతరులను వాళ్ళను ఏం చేస్తాం, నష్టపెట్టాలని చూస్తుంటాం. ఈ దినాల్లో ఇలాంటి ద్వేషాలు ఎక్కువైపోయినాయి, ఇలాంటి ద్వేషాలు ఎక్కువైపోయినాయి. కనుక ఇలాంటి ద్వేషం ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే, నీ పొరుగు వాడిని ప్రేమించలేని స్థితి. మన దేశంలో చాలా దౌర్భాగ్యం ఏంటంటే కులాలు, మతాలు. మన దేశంలో చాలా దౌర్భాగ్యం ఏంటి? కులాలు, మతాలు. ఏ దేశంలో లేవు కులాలు, మతాలు. ఏ దేశంలో కూడా పలానా కులం, పలానా మతం, పలానా జాతి, పలానా రంగు ఏం లేదండి. మన దేశంలో మతాలు, కులాలు వచ్చేసినాయి. ఇప్పుడు కులాన్ని బట్టి ద్వేషం, మతాన్ని బట్టి ద్వేషం. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రజెంట్ ప్రవీణ్ పగడాల మరణం, లేదా పాస్టర్ అజయ్ కిడ్నాప్ చేయబడటం, ఇదంతా కూడా ద్వేషం వలన చేసే పనులే. అందువలన మనమైతే అట్లా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలా? ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. వాడికి కీడు చేయవద్దు, వాడిని చంపవద్దు, వాని దగ్గర ఏది దోసుకోవద్దు, వాని దగ్గర అబద్ధం ఆడొద్దు, వానికి ఏ ఆటంకమును కలుగు చేయవద్దు, వానిది నువ్వు ఆశించొద్దు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించే అనుభవం ఏంటంటే, వానికి సంబంధించింది ఏది నీకొద్దు, నీ పని ఏదో నువ్వు చూసుకో అనే అనుభవం. కాబట్టి ఆజ్ఞలు పాటించకపోవడం అతిక్రమం. మరి పాటిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అంటే ఏంటి? ఆర్డర్. నువ్వు ఇట్లుండు, నువ్వు ఇట్లా జీవించు, నువ్వు ఇది మాత్రమే తిను, నువ్వు ఇట్లానే వెళ్ళాలి, ఇట్లాగనే చేయాలి అనేది ఆర్డర్ వేయినప్పుడు ఏం చేయాలి? అట్లా జీవించాలి. దేవుడు ఏం చెప్పాడు? నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పాడు. మరి ప్రేమిస్తున్నామా? నీ దేవుణ్ణి సేవించని చెప్పాడు, సేవిస్తున్నామా? కనుక ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. కనుక ఇలాంటి ఆజ్ఞ అతిక్రమాలు మనలో ఉన్నాయేమో చూసుకోవాలి. బలలో పాలు పొందబోయే ముందు ఆ నిత్య జీవం కలవారమని మనం ఎంచబడుట కొరకు ముందు ఈ లక్షణాలు మనలోకి రావాలి. ఏంటంటే, లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. తర్వాత దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుడేం చెప్తున్నాడో అలా మన జీవితం ఉండాలి. దేవుడేం చెప్తున్నాడో అలా జీవించిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప భక్తులు బైబిల్లో ఉన్నారు. దేవుడేం చెప్పాడో అలా జీవించిన వాళ్ళు గొప్పవాళ్ళు అయినారు. ఎంత గొప్పవాళ్ళు అయినారంటే, ఇంతవరకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అబ్రహాం అనే ఒక ఆయన మనం చూస్తాం. ఆయన దేవుడు చెప్పినట్లు నడుచుకున్నాడు, దేవుడు చెప్పినట్లు జీవించాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. అందువల్ల నేటికి ఆయన పేరు లోకమంతటా ప్రసిద్ధి చెందింది. ఏంటది? మూడు ఏంటంట రిలీజియన్స్ వాళ్ళకు, అంటే మతాల వాళ్లకు, 3 మతాల వాళ్లకు ఆయన తండ్రి. ఏంటి ఆ 3 మతాలు చెప్పండి? ఒకటి యూదులకు ఆయనే తండ్రి, రెండవది క్రిస్టియన్స్కి ఆయనే తండ్రి, మూడవది మహమ్మదీలకు ఆయనే తండ్రి. 3 జాతుల వాళ్లకు తండ్రిగా చేయబడినంత గొప్పవాడైనాడు ఆయన. ఏంటైనా దేవుడు చెప్పినట్లు విన్నాడు, దేవుడు చెప్పినట్లు నడుచుకున్నాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. అందువల్ల ఈరోజు కూడా ఆయన 3 జాతులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. వాళ్ళకు ఆయన తండ్రి. ముస్లిమ్స్కి, మహమ్మదీలకు తండ్రి అబ్రహామే, వాళ్ళు ఇబ్రహీం అంటారు. యూదులకు తండ్రి అబ్రహామే, క్రైస్తవులకు తండ్రి అబ్రహామే. కనుక 3 జాతులకు ఆయన తండ్రిగా పిలువబడుతున్నంత గొప్ప భక్తిపరుడు అబ్రహాం. ఆయన దేవుని ఆజ్ఞలు పాటించాడు, అందువల్లే గొప్పవాడైనాడు. మనం పాటించే గొప్పవాళ్ళం అవుతాం, పాటించకపోతే పాపం అవుతుంది. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే పాపం అవుతుంది. రెండవదిగా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా? మంచిది. పాటించకుండా ఉన్నామా? పాపం ఉంది, మనలో పాపం ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయన నిత్య జీవానికి నిర్ణయించబడిన వారమని రుజువుపరచబడాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి, ఆయన చెప్పినట్లు మన జీవితం ఉండాలి.
ఆయన ప్రేమించమన్నాడే కానీ ద్వేషించమనలేదు కదా. అట్లా మన జీవితం ఉంటే మనకు చాలా మంచిది. ఇది రెండవది. మూడవది చూడండి. మూడవది 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపాడు. చాలండి, ఇక్కడ ఒక పాయింట్. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు ఏం చేసినాడట? ఏం చేశాడు? దుష్టుని సంబంధి. వాడు ఏం చేసినాడంట? సహోదరుని చంపాడు. కాబట్టి 3వ అనుభవంలో మనము దుష్టుని సంబంధులమై ఉండకూడదు. మనం నిత్య జీవం గలవారం ఉంటున్నట్లు దుష్టుని సంబంధులమై ఉండకూడదు. దుష్టులు అంటే ఎవరండి? దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. కనుక మనం సాతాను సంబంధులమై ఉండకూడదు. సాతాను సంబంధులు ఏం చేస్తారు? సహోదరుని చంపేశాడు ఒకడు. ఎవరు? కయీను అనేటువంటి వాడు సహోదరుణ్ణి చంపేశాడు. ఈ కయీను అనేటువంటి వాడు వాళ్ళ తమ్ముడు హేబేలును చంపేశాడు. కాబట్టి దుష్టుని సంబంధులు ఏం చేస్తారు చెప్పండి? ఇది ఎక్కన ఏం చేస్తారు? దుష్టత్వంతో కూడిన పనులే చేస్తారు. సంపటాలు, తర్వాత దూషించుకోవటాలు, ద్వేషించుకోవటాలు, ఇలాంటివన్నీ దుష్టుని సంబంధులు చేసే పనులు. దేవుని పిల్లలు అట్లా ఉంటారా? దుష్టుని సంబంధులు ఉంటున్నామా? ఇతరులను దూషిస్తున్నామా? ఇతరులను ద్వేషిస్తున్నామా? ఇతరులపై మనం ద్వేషం పెట్టుకొని వాళ్ళకు హాని చేయాలని ప్రయత్నం చేస్తున్నామా? దుష్టుని సంబంధులు అట్లా చేస్తారు. ఇప్పుడు చెప్పండి, దుష్టుని సంబంధిగా ఉన్నావా, దేవుని సంబంధిగా ఉన్నావా అంటే ఏం చెప్పాలి మనం? మరి దేవుని సంబంధిగా ఉంటే మరి ఎలాంటి వాళ్ళుగా ఉంటాం? ప్రేమించే వాళ్ళుగా ఉంటాం. దుష్టుని సంబంధులుగా ఉంటే ద్వేషించే వాళ్ళుగా ఉంటాం. కనుక ఈ దినాల్లో మనము దుష్టుని సంబంధులుగా ఉండకుండా దేవుని సంబంధులుగా చేయబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం దేవుని సంబంధులం కనుక దుష్టుని సంబంధుల్లాగా ప్రవర్తించకూడదు, దుష్టుని సంబంధుల్లాగా మనము చేయకూడదు అనే ఈ సంగతి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సంబంధులుగా కొనసాగాలనేదే దేవుడు మనకు చేస్తున్న హెచ్చరిక. ఇది 3వ అనుభవం. 4వ చూడండి. 4వదిగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. మరి 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. ఇక్కడ మనకు 4వదిగా ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఏం జ్ఞాపకం చేయబడుతుంది చెప్పండి? దేవుని ప్రేమించుచున్నామని చెప్తూ సహోదరుని ద్వేషించే వాళ్ళమైతే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాము కానీ సహోదరుని ద్వేషించే వాళ్ళం అంటే అక్కడ కింద ఏం రాయబడిందంటే ఆ వచనం చివరి భాగంలో, ఎవడైనాను నేను తాను చూసిన సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగా ప్రేమిస్తాడు అని వ్రాయబడింది. తాను చూస్తున్న నీ ముందున్న సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అంటే 4వదిగా దేవుని ప్రేమ మనలో ఉండే అనుభవము మనకు అవసరం. మనలో ఏముండాలి చెప్పండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమ ఎలాంటిది? అయ్యో, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనేటటువంటిది. యేసు ప్రభువుని కొరడాలతో కొడుతున్నారు, నన్ను కొట్టొద్దని ఆపాడా? పోనీ ఆయన ఇట్లా చేయట పెడితే వాళ్ళు ఆగిపోలేరా? వాళ్ళని కదలకుండా చేయలేడా? శక్తి గలవాడే కదా. యేసు ప్రభు కొడుతున్నా ఆయన ఏం చేశాడు? అప్పగించాడు, తన శరీరాన్ని అప్పగించాడు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, తాను చూసిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి కూడా ప్రేమించలేడు అనే ఈ అనుభవం మనము అంటే అలాంటి అనుభవంలోకి మనం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? సహించుకుంటుంది.
మొదటి కొరింథీ 13వ అధ్యాయం చూడండి, దాంట్లో ఉంటుంది ప్రేమ గురించి వివరంగా. ఆడు కొన్ని వచనాలు 13 వచనాలు రాయబడినాయి. ప్రేమ అంటే ఏంటో ఎలాంటిదో అక్కడ ఉంటుంది. మొదటి కొరింథీ 13వ అధ్యాయం చూసుకోండి తర్వాత. కనుక మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి రాశారు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ కోప్పడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ప్రేమ ఏం చేస్తుందో చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. కనుక సహించుకుంటుంది, కోప్పడదు, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తించదు, ఇతరులకు కీడు చేయాలని చూడదు, ఇతరులను ద్వేషించేదిగా ఉండదు. కాబట్టి ఈ ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉండాలి అని 4వ అనుభవం మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ అనుభవం. దేవుని ప్రేమ మనలో ఉంటుందా? దేవుని ప్రేమ, ఆయన మనల్ని ప్రేమించాడు. మళ్ళీ మనం ప్రేమించే గుణం నేర్చుకుని ఉండాలి కదా, ఇతరులను ప్రేమించే గుణం మనలో ఉండాలి కదా. మనకు అలాంటి గుణం ఉంటుందా అనేది, ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉన్నదా అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రేమిస్తాము, మన తోటి వారిని కూడా ప్రేమిస్తాం, ఇరుగు పొరుగు వాళ్ళని కూడా ప్రేమిస్తాం. ఎంత అంటే ఎలాంటి వాడినైనా ప్రేమించగలిగే స్థితి మనకుంటుంది. అక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మనకు అదే, మనలో దేవుని ప్రేమ ఉండాలి. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం చూడండి దేవుని వాక్యంలో. మొదటి యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. యోహాను కంక్లూడ్ చేస్తూ చివరిగా చెప్పిన మాట అన్నీ చెప్పాడు. ప్రేమించడం చెప్పాడు, ఆజ్ఞలు నెరవేర్చడం చెప్పాడు, లోకాన్ని ప్రేమించవద్దు, దేవుని ప్రేమించని చెప్పాడు, నువ్వు దుష్టుని సంబంధిగా ఉండదు, దేవుని సంబంధిగా ఉండని చెప్పాడు, అన్నీ చెప్పాడు. చివరిగా ఈ ఒక్క విషయము ఆయన నొక్కి చెప్పాడు, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ దినాల్లో భయంకరమైన విగ్రహారాధన జరుగుతున్న దినాలు కనుక దాని జోలికి నువ్వు పోవద్దు, అది నీకు మంచిది కాదు, నీకు జాగ్రత్త పడవలసిన విషయం అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ 5వ సంగతి, మన దేవుడు విగ్రహాన్ని ద్వేషించువాడు. మన దేవుడు ఎవరని చెప్పాను ఇందాక? దేవుడు ఆత్మ కనుక ఆయన అలా ఉంటాడు ఇలా ఉంటాడని చెప్పడానికి మనకు అవకాశము లేనటువంటి పరిస్థితి. అందుకని ఆయన ఆత్మ, ఆయన మనం ఎలా చూడగలుగుతామంటే ఆత్మరూపిగానే చూడగలుగుతాం. ఆత్మ కనుక ఆత్మరూపిగా చూడగలుగుతాం. అందుకే చూడండి, ఈ లోకంలో మనం చనిపోతే మన బాడీ వెళ్తుంది, మన బాడీ అక్కడికి వెళ్తుంది కదా, వెళ్తుందా? దేహం ఇక్కడ ఉండిపోయి ఆత్మ వెళ్తుంది అక్కడికి. మన దేహం ఇక్కడే ఉండిపోతుంది, ఈ మనం పోషించుకునే శరీరం ఇక్కడే రాలిపోతుంది, మనం కట్టుకునే బట్టలు ఇక్కడే ఉండిపోతాయి, మన యొక్క రక్తం ఎముకలు అన్నీ ఇక్కడ ఉండిపోతాయి, ఏది రాదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది ఏంటంటే మనలో ఉన్న ఆత్మ. కనుక ఆయన మనం చూడాలంటే ఆత్మగానే చూడగలుగుతాం. అందువల్ల విగ్రహంతో మనకు పని లేదు. ఆత్మరూపిగా ఉన్నవాళ్లే ఆయన ఆత్మ కనుక ఆత్మరూపిగా ఉన్నవాళ్లే ఆయన చూడగలుగుతారు. కనుక ఒకరోజు రాబోతుంది, ఈ లోకం మనం విడిచి దేవుని దగ్గర వెళ్ళబోయే దినము ఒకటి ఉంది. ఆ దినమున ప్రభు వస్తాడు, మనల్ని అందరినీ ఆయన దగ్గరకు తీసుకువెళ్తాడు. అప్పుడు వెళ్ళేది మనము కాదు, మనలో ఉన్న ఆత్మ. అయితే ఈ దేహంలో నుండి మన ఆత్మ బయటకు రాగానే దేవుడు ఏం చేస్తాడంటే మనకు మహిమా దేహాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు. మహిమా దేహం అంటే దేవదూత లాంటి దేహం. ఆ దేహానికి ఎముకలు ఉండవు, ఆ దేహానికి మాంసం ఉండదు, ఆ దేహానికి గుండె ఉండదు, ఆ దేహానికి రక్తము లేదు, ఆ దేహానికి నొప్పి లేదు, ఆ దేహానికి ఏ విధమైన ప్రొటెక్షన్ అక్కర్లేదు. ఎందుకంటే అది మహిమా దేహం, దేవుని యొక్క దేవదూతలకు ఉండే దేహం మనకు ఇవ్వబడుతుంది. ఆ దేహంలోకి మనము ట్రాన్స్ఫర్ అయిపోద్ది, మన స్పిరిట్ ఆత్మ, మనం వెళ్ళిపోతాం. అందుకని మనం పోషించుకునే దేహం ఇక్కడే రాలిపోతుంది. ఇది శిథిలమైపోవలసిందే, ఈ దేహం శిథిలమైపోవలసిందే. ఆత్మ ఎవ్వరు ఏం చేయలేరు. వాళ్ళ ఆత్మను నశింపజేయాలంటే ఆత్మను దేహమును కూడా నశింపజేయగలిగింది ఎవరు? దేవుడే. అందువల్ల ఈ దేహం మనకు వదిలిపెట్టినా మన ఆత్మ ఆయన దగ్గరకు వెళ్ళేదిగా ఉంటుంది. కనుక మనం ఆయన్ని చూస్తాము, మనం ఆయన చూడగలుగుతాం. కనుక
ఈ యొక్క 5వ అనుభవంలో విగ్రహాలు జోలికి మనము పోవద్దు. విగ్రహాన్ని దేవుడు ద్వేషించాడు. అందువల్ల ఆయన ఆత్మ కనుక ఆత్మరూపిగానే మనం ఉండాలి. ఆత్మరూపిగానే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ అయి ఉన్న దేవుడిని మనము కలుసుకుని ఆయన్ని మనం చేరుకునేటువంటి అవకాశం మనకు ఇవ్వబడిన ఈ ఆధిక్యత. విగ్రహం జోలికి నువ్వు పోతే కోల్పోతావు. విగ్రహానికి సంబంధించిన వాటి జోలికి పోతే నువ్వు కోల్పోతావు. దేన్ని నువ్వు పూజించవద్దు, దేవుణ్ణి మొక్కొద్దు. మనోడు చెప్పాడు కదా, నువ్వు దేని రూపమునైనా నువ్వు చేసుకోవద్దు, దానికి సాగిలపడవద్దు. ఏ రూపమైనా దేవుడు ఇష్టపడ్డు. ఆత్మరూపిగా ఉన్నాడు కనుక ఆత్మగానే ఆయన చూడగలుగుతాం కనుక విగ్రహాల జోలికి నువ్వు పోవద్దని హెచ్చరించబడుతున్నాం. ఇది 5వ అనుభవం. కాబట్టి ఆయన యందు విశ్వాసం గలవారమైన మనము నిత్య జీవం కలిగిన వారుగా చేయబడాలంటే ఈ 5 అనుభవాలు మనకు అవసరం. ఏంటది? లోకమును ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. తర్వాత ఆయన ఆజ్ఞలు పాటించే వారికి ఉండాలా. 3వది దేవుని సంబంధులుగా ఉండాలా. 4వది దేవుని ప్రేమ కలిగిన వారికి ఉండాలా. 5వది విగ్రహాన్ని జోలికి పోని ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. అలాంటి అనుభవంలో మనం రావాలి. బలలో పాలు పొందాలంటే ఇలాంటి లక్షణాలు మనకు అవసరం. వాడు లేవేమో, ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉంటే మంచిదే. అలా ఉంటే మనకు మంచిదే. అలా ఉంటే మనకు మంచిదే. ఒకవేళ అలా లేకపోతే, ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే ఏం చేయాలా? దేవుని దగ్గర ఏం చేయాలా? దేవుని దగ్గర ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ప్రభువా, నేను లోకాన్ని ప్రేమిస్తున్నానయ్యా, నేను ప్రేమించలేకపోతున్నాను. ప్రభువా, నేను నీ ఆజ్ఞలు నెరవేర్చలేకపోతున్నాను, పాపంలో ఉంటున్నాను. ప్రభువా, నేను దుష్టుని సంబంధిగా ఉంటున్నాను, నీ సంబంధిగా ఉండలేకపోతున్నాను. ప్రభువా, నేను నీ ప్రేమ నాలో లేదు, నాలో అంత ద్వేషమే కలిగి ఉంటున్నాను. ప్రభువా, నేను విగ్రహాల జోలికి కూడా పోతున్నానయ్యా, నన్ను ఏం చేయాలా? నువ్వు మన్నించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. బలలో పాలు పొందబోయే ముందు ఆషామాషిగా ఆలోచించవద్దు, తమాషాగా ఊహించుకోవద్దు, ఎట్లా పడితే అట్లా పాలు పొందొద్దు. దేవుని యొక్క ఏర్పాటు చాలా బలంగా జరిగించవలసిన దినాల్లోకి మనం వచ్చేసాం. నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని ఏర్పాటులో ఎవరు ఉంటారో ఎవరు పోతారో నిర్ణయించబడే దినాలకు వచ్చాం మనం. ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యంగా చేస్తే దేవుని ఏర్పాటులోంచి తొలగిపోతున్నట్లే. కనుక దేవుని ఏర్పాటు మనం ఉండాలంటే వాక్య ప్రకారం మన జీవితం ఉండి బలలో పాలు పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం మనం బలలో పాలు పొందినట్లు. మోకరించండి, 1 నిమిషం మౌనంగా ప్రార్థించండి. నేను ఇక్కడే ఉన్నాను, కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థించండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఇక్కడ సాతానేమో మనల్ని పక్కలాగాలని చూస్తున్నాడు. నీ ఆలోచనల ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా నేను లాక్కుపోవాలని చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుడు నీ మధ్యన ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ సంచారం నీ మధ్యన ఉన్నప్పుడు అది గమనించుకోవాలి. ఆయన దుఃఖపెట్టొద్దు, ఆయనకు విరోధంగా ఉండొద్దు. ప్రభుకు అప్పగించుకుందాం. పశ్చాత్తాపడితే ఆయన దాటిపోయేవాడు కాదు. క్షమాపణ కోరుకుందాం. ప్రభువా, నిజమే, నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను, లోకం వైపు చూస్తున్నానయ్యా, నీ ఆజ్ఞలు పాటించలేకపోతున్నాను, మన్నించు నాయన, నీ సంబంధిగా నన్ను చేసుకున్నాయన, నీ యొక్క ప్రేమ నాలో నింపు నాయన, నేను నీ ఆత్మరూపిగా మారి నిన్ను చూసేటట్లు సహాయం చేయను ఆయన, బలలో పాలు పొందిన కృప చూపించని ప్రార్థించండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. మౌనంగా ప్రార్థనలో ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థించండి.